రైతుల సొమ్ముతో విశాఖ డైరీ పాలకవర్గం అవకతవకలు అవసరమైతే చైర్మన్ ను జైల్లో వేస్తామని హెచ్చరించారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విశాఖ డైరీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సొసైటీ ప్రెసిడెంట్లకు 4 గ్రాముల బంగారం ఇచ్చి సొసైటీ నుంచి 39,100 రూపాయల రైతుల సొమ్ము దోచారని ఆరోపించారు. సొసైటీల సొమ్ముతో షీలానగర్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతులకు కేవలం నామమాత్రం చికిత్సలు అందిస్తున్నారని విమర్శించారు. రైతుల పిల్లల ఇంజనీరింగ్ చదువుల పేరుతో ఎలమంచిలలో డైరీ రైతుల సొమ్ముతో స్థలం కొని ఎవరిని సంప్రదించకుండా దాన్ని అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది, అంటే 3 నెలల 10 రోజులైంది. ఈ 3 నెలల 10 రోజుల్లో మరి గత ప్రభుత్వంలో మీరు చూశారు, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మీ నాయకులందరికీ తెలుసు. కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడు. దీనివల్ల నాకు ఉపయోగం లేదు, రైతులకు ఉపయోగం. నాకు ఆవుల్లో గీతం లేదు. నేను పాల సొసైటీలో మెంబర్ కాదు, నేను రైతుల కోసం మాట్లాడుతున్నానని చెప్పేసి ఉన్నట్టు చెప్పారు. ఆ సెక్రటరీ వాస్తవం అతను ముందు పెట్టి మాట్లాడాను. ఎన్ని వాస్తవం మన డబ్బు తీసేస్తున్నారు. ఇంకో విషయం మర్చిపోయాను. మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండి, ఈ పాలు పోస్తున్నారు కదా, ఆ పాలు విశాఖపట్నం డైరీలు పెట్టుకొని ప్రజలకు అమ్ముతుంటారు. ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు. ఈ తెలివితేటలు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు, విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేటు వస్తుంది. అంటే తులసి కొడుకు ఏం చేస్తారంటే అతనిగా చైర్మన్ మన జిల్లా పాలన్నీ కలిసి పెద్ద పెద్ద ట్యాంకర్లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ అమ్ముతున్నాడు. కరెక్ట్ అని చెప్పింది, హైదరాబాద్ అమ్ముతున్నాడు. అమ్మా ఎందుకు అమ్ముతున్నారని చెప్పి ఎంక్వైరీ చేశారు. మనకంటే హైదరాబాద్ పాలు రేటు డబల్ రేట్. అంటే అది సొంత రాజులు ఉన్నాయి కదా సార్, డైరీలో సొంత రాజులు పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్న డబల్ రేటుకి ఎంత డబ్బు వస్తుంది దాని మీద? ఇక్కడ పాలు 10 రూపాయలు అయితే అక్కడ 20 రూపాయలు హైదరాబాద్లో. ఈ పాలు తీసుకెళ్లి 20 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. ఎంత జ్ఞానం అది? ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు. రైతులు ఎంతమంది ఉన్నారు? 3 జిల్లా సొసైటీకి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో. ఈ రైతులందరికీ పక్క పిడిచాడు. ఎవరో మాట్లాడి భయపడతారు. విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే భయం. నేనే మాట్లాడుతున్నాను ఫస్ట్.